ఫలదీకరణలో సాధారణ స్త్రీలో ఫలదీకరణ ఏంటి? అంతర అనండి. పిండాభివృద్ధి అంతర. టెస్ట్ ట్యూబ్ బేబీస్ లో ఫలదీకరణ పిండాభివృద్ధి 12:30 దాకా చెప్తారు క్లాస్. 2 దాకా ఎందుకంటే 6:30 నుంచి చాలా అయినా మళ్ళీ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. గొర్రె చచ్చిపోతే మాత్రం న్యాయ 12:30 క్లోజ్ कर देंगे. చూడండి నాన్న, బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి అరే వినాలి, మాట్లాడాలి. సైలెన్స్ నిదానం కూర్చోండి. ఫలదీకరణలో ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ ఏది? లూయిస్ జాయ్ బ్రౌన్ అనండి. గట్టిగా. ఇండియాలో ఇంకోటి సరోగేట్ మదర్ అనండి. సరోగేట్ మదర్. నేను సిబిఎస్ఈ బుక్స్ లో ఉన్న పాయింట్స్ ని ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను మీకోసం. అండర్స్టాండ్? బయాలజీకి సంబంధించి ఏదైనా బుక్ లో ఎక్స్ ఉంటే నేను వై ఉంటే నేను చెప్పింది రైట్. అర్థమవుతుందా? నేను వేరియస్ బుక్స్ రెఫర్ చేసి స్టాండర్డ్స్ బుక్స్ రెఫర్ చేసి చెప్తాను. ఓకే, కాబట్టి మీరు వేరే నోట్స్ ఫాలో కావాల్సిన అవసరం, నేను చెప్పింది చదువుకుంటే సరిపోతుంది. సమస్య కాబట్టి జాగ్రత్తగా వినాలి. రికార్డు కూర్చోండి. సరోగేట్ మదర్ ఏమన్నాని? సరోగసి అనండి. సరోగేట్ మదర్ సరోగసి అంటే ఏంటంటే వీళ్ళకు కూడా వాళ్ళ సంతానం కాదు, మళ్ళీ వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి భార్యాభర్తలు ఒక టెస్ట్ ట్యూబ్ సెంటర్ దగ్గరికి పోతారు. ఈ మధ్య సరోగసి ద్వారా ఒక ఆమె జన్మనిచ్చింది, హీరోయిన్ మంచు లక్ష్మి. ఎవరు? వాళ్ళ భర్త పేరు నాకు తెలియదు, అరుణ్ అనుకుందాం. అరుణ్ మీరు కాన్సెప్ట్ క్యాచ్ చేసే ప్రయత్నం చేయాలి. ఏం క్యాచ్ చేయాలి? కాన్సెప్ట్ అనండి. లాఫింగ్ అండ్ లర్నింగ్ మెథడ్ ఎందుకు చెప్తా అంటే గుర్తుండాలి. ఎందుకు? సీరియస్ గా టెస్ట్ ట్యూబ్ బేబీ సరోగేట్ మదర్ అని చెప్పుకుంటే పంట ఇచ్చింది ఆల్రెడీ అంటున్నాయా? సరోగేట్ మదర్ మంచు లక్ష్మి వాళ్ళ భర్త ఇద్దరు ఒక టెస్ట్ ట్యూబ్ సెంటర్కి పోతారు. ఫలదీకరణ నార్మల్ గా జరుగుతలేదు కాబట్టి మంచు లక్ష్మి నుంచి ఏం తీసుకుంటారు? వెరీ గుడ్. అరుణ్ నుంచి ఏం తీసుకుంటారు? తీసుకొని ఫలదీకరణ టెస్ట్ ట్యూబ్ లో చేస్తారు. సేమ్ చలించడానికి, ఈదడానికి, ఫలదీకరణకు తోడ్పడే నిర్మాణం కణం శుక్రకణం. అండర్స్టాండ్? కాబట్టి ఇప్పుడు ఫలదీకరణ జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక 1 వీక్ డెవలప్ చేస్తారు జైగోట్ ని. డెవలప్ చేసిన తర్వాత ఈ జైగోట్ ని ఇంకొక మదర్ వస్తుంది, వేరే మదర్, ఎక్స్ అనే మదర్. ఆమె గర్భాశయంలో అమరుస్తుంది. అండర్స్టాండ్? ఇప్పుడు 6th వీక్, 4th వీక్, 5th మంత్ అన్ని సేమ్. 9 months తర్వాత ఈ ఎక్స్ అనే మదర్ బేబీకి ఏం చేస్తుంది? జన్మనిస్తుంది. ఏం చేస్తుంది? అర్థమవుతుందా? అప్పుడు మన మంచు లక్ష్మి ఆ బేబీని ఎత్తుకొని ఇతర దంపతుల యొక్క పిండాన్ని ధన గర్భాశయంలో అభివృద్ధి పరుచుకునే స్త్రీని సరోగేట్ మదర్ ఏమంటారు? ఆ ప్రక్రియను సరోగసి అంటారు. ఏమంటారు? A mother who provides her uterus for the development of some other's embryo is called surrogate mother. The process is called surrogacy. समझ में आया? ఇప్పుడు చెప్పండి, సరోగసి మెథడ్ లో ఫలదీకరణ బాహ్య ఏమి? ఎందుకు? ఎక్కడ జరిగింది? పిండాభివృద్ధి టెస్ట్ ట్యూబ్ లో. పిండాభివృద్ధి బాహ్యనాంతరణ. అంతరణే. కొన్ని జీవులు బాహ్య అంటున్నాయి. వేరే స్త్రీలో జరిగింది కానీ గర్భాశయంలోనే జరిగింది కదా. వేరే స్త్రీ ఒక కవర్ డబ్బా పెట్టుకోలేదు కదా ముందర. అండర్స్టాండ్? కాబట్టి బాహ్య అనకూడదు. ఇప్పుడు చెప్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. సాధారణ స్త్రీలో ఫలదీకరణ, పిండాభివృద్ధి గట్టిగా, టెస్ట్ ట్యూబ్ బేబీలో ఫలదీకరణ వెరీ గుడ్, పిండాభివృద్ధి సరోగసి మదర్ లో ఫలదీకరణ
भिंडा वृद्धि समझ में